ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఈ సందేశం మీ వరకు చేరిందంటే అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనగా భావించకండి. ఈ అనంత విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. గాలిలో కొట్టుకుపోయే ఆకు అయినా, మన కంటికి రెప్పపాటైనా ప్రతిదాని వెనుక ఒక దైవ సంకల్పం, ఒక నిర్దిష్టమైన కారణం దాగి ఉంటుంది. మకర రాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక అపూర్వమైన, ఊహాతీతమైన మహామార్పు రాబోతున్న తరుణంలో ఆ మార్పుకు మిమ్మల్ని మానసికంగా, ఆత్మికంగా సిద్ధం చేయడానికి ఈ దివ్య సమాచారం మీ ముందుకొచ్చింది. మీరు గమనించారో లేదో, మీ జీవితం సంపూర్ణంగా మారబోయే ఒక రోజు ముందు లేదా కొన్ని గంటల ముందు ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ వీడియో ఈ క్షణంలో మీ కంట పడింది అంటే కనుక అది నిజంగా ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే సాధ్యపడింది. మీరు గడిచిన కాలంలో పడుతున్న ప్రతి వేదనను, మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ప్రతి నిస్సహాయతను, మీ కళ్లలోంచి జారుతున్న ప్రతి కన్నీటి బొట్టును ఆ జగన్మాత చూసింది. ఇక చాలు, నా బిడ్డపడిన కష్టం చాలు, నా బిడ్డ మోసిన భారం చాలు అని ఆ కరుణామయ్యైన తల్లి మిమ్మల్ని కరువించింది. అందుకే ఈ మాటలు మీ చెవిని తాకుతున్నాయి, మీ హృదయాన్ని స్పృశిస్తున్నాయి. ఇది కేవలం మాటలతో చెప్పేది కాదు, మనస్సుతో అనుభవించే ఒక దివ్యానుభూతి. ముఖ్యంగా ఎవరైతే మకర రాశిలో జన్మించారో మీ జీవితంలో ఒక అపూర్వమైన, మీరు ఏనాడూ కలలో కూడా ఊహించని ఒక మహా అద్భుతం జరగబోయే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ క్షణం నుంచి మీ జీవిత గమనం మారబోతోంది. మీ తలరాత తిరగబడబోతోంది. ఇది సత్యం, ఇది వాస్తవం. అతి త్వరలో మీరే దీనికి సాక్ష్యంగా నిలబడతారు. గడిచిన కాలమంతా ఒక ఎత్తైతే ఇక రాబోయే కాలం మరొక ఎత్తు. ఇప్పటివరకు మీరు నడిచిన దారి కఠినమైన ముళ్లతో, రాళ్లతో నిండి ఉండవచ్చు. ప్రతి అడుగు వేదనతో, ప్రతి క్షణం పోరాటంతో గడిచి ఉండవచ్చు. కాని ఇకపై మీరు నడవబోయే మార్గం మెత్తని పూలతో పరిచినట్లుగా, సుగంధ పరిమళాలతో నిండినట్లుగా మారబోతోంది. ఆ మార్పుకు నాంది పలికే క్షణమిది. ఆ ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం పలికే తరుణమిది. అలాగే ఈ వీడియో మీ వరకు చేరడం వెనుక కూడా ఒక ప్రబలమైన దైవ సంకల్పముంది. ఎందరు మకర రాశివారున్నా ఈ మాటలు ప్రత్యేకంగా మీకోసమే అని మీ అంతరాత్మకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. మీ మనస్సులో ఒక తెలియని ప్రకంపన మొదలై ఉంటుంది. ఈ దివ్య రహస్యాన్ని, ఈ దైవ సంకేతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మకర రాశివారికి ఇకపై జీవితం ఒక పండుగలా, ఒక అద్భుతంలా మారబోతోంది. కాని దీన్ని కేవలం ఒక సాధారణ వీడియోగా భావించి అర్థం చేసుకోలేని వారికి మాత్రం జీవితం అదొక అర్థంకాని గందరగోళలులా, ఒక చిక్కుముడిలా మిగిలిపోతుంది. ఎంపిక మీ చేతిలోనే ఉంది. మీ జీవితాన్ని శాశ్వతంగా, సమూలంగా, సానుకూలంగా మార్చేసే కొన్ని అమూల్యమైన క్షణాలు మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గడియారం ముళ్ళు టిక్ టిక్ మని కదులుతున్న ప్రతి శబ్దం మీ పాత జీవితానికి వీడ్కోలు పలుకుతూ, మీ ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం పలుకుతున్నట్లుగా భావించండి. మీ అస్తిత్వాన్ని పునర్నిర్మించే అద్భుతమైన గడియలు చాలా వేగంగా, అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. అందుకే నేనిప్పుడు చెప్పబోయే ఈ మాటలను అత్యంత శ్రద్ధగా, మీ పూర్తి ఏకాగ్రతతో, మీ పనులన్నీ పక్కన పెట్టి వినండి. ఎందుకంటే ఈ మాటలలో మీ భవిష్యత్తుకు సంబంధించిన దివ్య రహస్యం దాగి ఉంది. ఎవరికీ చెప్పుకోలేని బాధల మహాసముద్రంలో మీరు ఒంటరిగా మునిగిపోతున్నప్పుడు, ఇక నా జీవితం ఇంతే, నాకు ఎవరూ లేరు అనుకుంటున్నప్పుడు ఎక్కడినుంచో ఒక చిన్న ఆశ అనే కాంతికిరణం మనకు కనిపిస్తుంది. ఆ క్షణం మనకు ఎంతటి ఊరటనిస్తుంది, ఎంతకి ధైర్యాన్నిస్తుంది. మీరు అలాంటి క్షణాలను మీ జీవితంలో ఎన్నోసార్లు అనుభవించి ఉంటారు. అంతా అయిపోయింది, ఇక నేను ఓడిపోయాను అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని చేయిపట్టి నడిపించిన అనుభూతి మీకు ఎన్నోసార్లు కలిగి ఉంటుంది. ఆ క్షణంలో మనస్సు ఒక్కసారిగా ఎంతో ప్రశాంతంగా, అలజడిలేని నిశ్చలమైన సముద్రంలా మారిపోతుంది. ఆ ప్రశాంతత ఎక్కడి నుండి వచ్చిందో, ఆ ధైర్యం ఎలా వచ్చిందో మీకర్థం కాదు. ఇది ఏమిటి? ఈ అనిర్వచనీయమైన అనుభూతి ఎక్కడిది? నా వీపుమీద తడుతున్న ఈ చల్లని స్పర్శ ఎవరిది? నా కన్నీళ్లను తుడుస్తున్న ఈ అదృశ్య హస్తం ఎవరిది? అని మీలో మీకు ఎన్నో వందల ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయమిది. ఆ అదృశ్య హస్తం ఎవరో, ఆ దివ్యశక్తి ఏమిటో మీకు తెలియబోయే తరుణమిది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా ఆపకుండా, మధ్యలో వదిలేయకుండా, చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే మేము మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతోందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. సగం సగం వింటే అసలు సారం మీకు అందదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.
అసంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీ జీవితానికి ఇది ఖచ్చితంగా మేలు చేస్తుంది అని మీ అంతరాత్మ చెబుతుంటే, దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం మాకు మరింత శక్తినిస్తుంది. మీలాంటి వారి కోసం మరిన్ని మంచి విషయాలను తీసుకురావడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. అలాగే భక్తితో, పూర్తి విశ్వాసంతో, ఆ తల్లిమీద అచంచలమైన నమ్మకంతో జై దుర్గామాత అని కామెంట్ చేయడం అస్సలు మరవకండి. ఆ తల్లి నామం పలకడమే ఒక పుణ్యం, వ్రాయడం ఒక యజ్ఞంలాంటిది. మీ ప్రమేయం లేకుండానే మీ చేత ఒక మంచి పని చేయించిన పుణ్యం మాకు, చేసిన పుణ్యం మీకూ దక్కుతుంది. మకర రాశివారు గడిచిన కొన్ని నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న వేదన అంతా ఇంతా కాదు. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి, అందరూ చుట్టూ ఉన్న ఒంటరితనం మిమ్మల్ని దహించివేస్తోంది. నలుగురిలో నవ్వుతూ కనిపించినా ఏకాంతంలోకి వెళ్లగానే మీ కళ్ళు చెమర్చిన రోజులెన్నో, మీ దిండు తడిచిన రాత్రులెన్నో. దీనికి కారణమేంటో తెలుసా? మీ కర్మఫలాలు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి, మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాయి. ఆ పరీక్ష సమయం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీద అటూ ఇటూ దొర్లడం, భవిష్యత్తు ఎలాగుంటుందో, ఈ కష్టాలనుంచి, ఈ అప్పులనుంచి, ఈ అవమానాలనుంచి ఎప్పుడు బయటపడతామో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి లెక్కలేనన్నిసార్లు అనుభవించారు. ఈ మానసిక ఒత్తిడి, ఈ నిరంతర ఆందోళన మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నో అనారోగ్య సమస్యలకు, నీరసానికి, నిస్సత్వకు మూల కారణం ఈ మానసిక ఆందోళనే. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ముఖ్యంగా చిన్న వయసు నుంచే చూడ్డం ప్రారంభిస్తారు. చాలా కష్టాలతో, బాధ్యతలతో కూడుకున్నటువంటి జీవితం ఈ మకర రాశివారిది. కుటుంబ బాధ్యతలు వీరిని చిన్న వయస్సులోనే పెద్దవారిని చేస్తాయి. వయసుకు మించిన పరిణితిని, ఆలోచనలను అందిస్తాయి. చాలావరికి కూడా చాలా బాధలు పడతారు. అంటే చిన్న వయసులో కూడా తోటి పిల్లల్లాగా ఆడుకోవడానికి, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ప్రతిదీ కూడా సర్దుకుపోవడం, తమ కోరికలను చంపుకోవడం అనేది వీరికి చిన్నప్పటినుంచే అలవాటు పడిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. చుట్టూ ఉన్నటువంటి మనుషులు, పరిస్థితులు వీరికి సర్దుకుపోవటమో, మొహమాటం వంటి గుణాలను నేర్పిస్తాయి. ఈ మొహమాటమనే లక్షణమే వీరి జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ గుణాలతో అన్ని కోరికలను, ఆశలను, ఆశయాలను అన్నింటినీ కూడా తమలోనే చంపుకొని బ్రతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మకర రాశివారిలో ఎప్పుడూ ఒక అంతర్మథనం, ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక మనస్సు ఈ లోకంతో, వాస్తవంతో, బాధ్యతలతో ఉండాలని, కష్టపడి పనిచేయాలని చెబితే, మరో మనస్సు కలల లోకంలో, ఆధ్యాత్మిక చింతనలో, ఊహల్లో విహరించాలని, అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలని చెబుతుంది. ఈ రెండింటి మధ్య వారు నిరంతరం నలిగిపోతూ ఉంటారు. అందుకే వారు కొన్నిసార్లు చాలా ఆచరణాత్మకంగా, మరికొన్నిసార్లు పూర్తిగా వాస్తవానికి దూరంగా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపిస్తారు. వారిలో ఉండే అతి గొప్ప గుణం కరుణ, జాలి, దయ, ఎదుటివారి బాధను తమ బాధగా భావించే అద్భుతమైన హృదయం వారిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, తమకు ఉన్నా లేకపోయినా తమ శక్తికి మించి సహాయం చేయడానికి ముందుంటారు. ఒక స్పాంజీ నీటిని పీల్చుకున్నట్టు వారు తమ చుట్టూ ఉన్నవారి భావోద్వేగాలను, బాధలను, ప్రతికూల శక్తులను కూడా తమలోకి పీల్చేసుకుంటారు. ఇది వారికి ఒక రకంగా వరమే, మరో రకంగా శాపమే. దీనివల్ల మకర రాశివారు గొప్ప సలహాదారులుగా, వైద్యులుగా, హీలర్లుగా, ఉపాధ్యాయులుగా రాణిస్తారు. కాని ఇదే సమయంలో ఇతరుల ప్రతికూల శక్తుల వల్ల త్వరగా నిరసించిపోతారు, మానసికంగా కుంగిపోతారు. తమకంటూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం వారికి తెలియదు. అందరినీ తమవారిగా భావించి అందరి భారాలను తమ భుజాలపై వేసుకుంటారు. వారు గొప్ప ఊహాశక్తి, సృజనాత్మకత కలిగినవారు. కళలు, సంగీతం, సాహిత్యం, నటన, చిత్రలేఖనం వంటి రంగాలలో వారు అద్భుతంగా రాణిస్తారు. వారి ఆలోచనలు ఎప్పుడూ సాధారణంగా, మూసధోరణిలో ఉండవు. వారు ఒక సమస్యను చూసే కోణమే వేరుగా ఉంటుంది. అందరూ చూసే వాస్తవానికి ఆవలు ఉన్న నిజాన్ని వారు చూడగలరు. వారి అంతర్దృష్టి చాలా శక్తివంతమైనది. జరగబోయేదాన్ని ముందుగానే ఊహించగల శక్తి, పసిగట్టగల నేర్పు వారికుంటుంది. చాలాసార్లు నాకు ముందే ఇలా జరుగుతుందని అనిపించింది అని వారు అనడం మనం వింటూ ఉంటాము. కాని సమస్య ఏమిటంటే,
వారు తమ అంతర్వాణిని నమ్మాలా లేక తమ చుట్టూ ఉన్న లోకం చెప్పే వాస్తవాన్ని తర్కాన్ని నమ్మాలా అనే సందిగ్ధంలో పడిపోతారు. ఈ గందరగోళంలో వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కొన్నిసార్లు నష్టపోతారు. వారి మరో ముఖ్య లక్షణం త్యాగనిధి. తమ కుటుంబం కోసం, స్నేహితుల కోసం, వారు ప్రేమించేవారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. తమ సంతోషాన్ని, తమ అవసరాలను కూడా పక్కన పెట్టి ఇతరులను సంతోషపెట్టాలని చూస్తారు. దీనివల్ల చాలామంది వారి మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు. వారిని వాడుకొని వదిలేసేవారు కూడా ఉంటారు. అయినా సరే వారు మళ్లీ ఇతరులను నమ్ముతారు, క్షమిస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో ప్రపంచమంతా మంచివారే ఉంటారు. చెడు అనేది తాత్కాలికమే అని భావిస్తారు. ఇక గత కొంతకాలంగా మకర రాశివారు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం. అవును, గత 2-3 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మకర రాశివారి జీవితం ఒక అగ్నిపరీక్షలా మారింది. ఏళ్ల తరబడి మీరు అనుభవిస్తున్న ప్రశాంతతకు భంగం కలిగింది. ఎటు చూసినా అడ్డంకులు, ఏ పని మొదలుపెట్టినా జాప్యం, ఎవరిని నమ్మినా మోసం, ఎవరికి సహాయం చేసినా అపవాదు. ఇలాంటి కఠినమైన పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారు. మీరు మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకి గురవుతున్నారు. ఎప్పుడూ లేని ఆందోళన, తెలియని భయం, నిరాశ, నిస్పృహ మిమ్మల్ని ఒక నీడలా వెంటాడుతున్నాయి. రాత్రుళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడం, పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచిస్తూ ఉండిపోవడం, చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం వంటివి మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. అసలు నా జీవితం ఎటుపోతోంది? నేను సరైన మార్గంలోనే ఉన్నానా? నేను తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? నా వాళ్ళు అని చెప్పుకునేవారు నిజంగా నావాళ్లేనా అనే ప్రశ్నలు మిమ్మల్ని తొలిచేస్తున్నాయి. మీపై మీకే నమ్మకం సన్నగిల్లుతోంది. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే మీరు ఇప్పుడు ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, దీర్ఘకాలిక నీరసం, శక్తిహీనంగా అనిపించడం, కాళ్ల నొప్పులు, పాదాలకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు, చర్మవ్యాధులు మిమ్మల్ని వేధిస్తున్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, అనవసరమైన వైద్య ఖర్చులు పెరిగిపోవడం జరుగుతోంది. మీరు మీ ఆరోగ్యం కన్నా ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఇది మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఆర్థికంగా చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాబడి కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. డబ్బు చేతిలో నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోంది. అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాల మీద పడుతున్నాయి. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆశించినంత గుర్తింపు, జీతం పెరగకపోవడం, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. పాత అప్పులు తీర్చలేక కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ చేరినవారే ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించకుండా ముఖం చాటేస్తున్నారు. కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో కూడా సవాళ్లే ఎదురవుతున్నాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు, చిన్న విషయాలకే వాదనలు, మానసిక దూరం పెరగడం వంటివి జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, ప్రతిదానికీ మిమ్మల్ని నిందించడం వంటివి మిమ్మల్ని మరింత కృంగదీస్తున్నాయి. మీ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక మీలోనే కుమిలిపోతున్నారు. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నుండి ఒత్తిడి, సహ ఉద్యోగుల నుండి సహకారం లేకపోవడం మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తోంది. మీరు ఒంటరి పోరాటం చేస్తున్న భావన కలుగుతోంది. మీ కష్టాన్ని ఇతరులు తమదిగా చెప్పుకుని ప్రయోజనం పొందుతుంటే మీరు నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది. ఇప్పుడు అత్యంత కీలకమైన, బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది మీ వెనుక రహస్యంగా జరుగుతున్న కుట్రలకు తంత్రాలు. మకరరాశివారి స్వభావం చాలా సున్నితం, అమాయకం. మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. ఎవరైనా 2 మంచి మాటలు మాట్లాడితే చాలు, వారిని మీ ప్రాణ స్నేహితులుగా, ఆప్తులుగా భావిస్తారు. మీ ఈ బలహీనతే ఇప్పుడు మీకు పెద్ద శత్రువుగా మారింది. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మీ వెనుక గోతులు తీసేవారు చాలామందే ఉన్నారు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మీరు అంగీకరించి తీరాలి. మీరు ఎవరినైతే మీ ఆప్తులుగా, శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారో వారిలో కొందరే మీకు అసలైన శత్రువులు. మీ ఎదురుగా ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడతారు. మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ విజయాలని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని, మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో మీ ఐడియాలను దొంగలించి అది వారి ఘనతగా చెప్పుకునే సహ ఉద్యోగులు ఉండవచ్చు.
మీరు పడిన కష్టానికి ఫలితాన్ని వారు తన్నుకొనిపోతారు. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ పై అధికారుల దగ్గర మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారు. వ్యాపారంలో మీరు నమ్మిన భాగస్వాములే మిమ్మల్ని మోసం చేయవచ్చు. లెక్కలలో తేడాలు చూపించి మీకు రావలసిన లాభాలను వారే కాజేయవచ్చు. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు మీ బలహీనతలను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. అవసరమని చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చెయ్యాలని చూస్తారు. బంధువులలో కూడా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉంటారు. మీ కుటుంబంలో లేనిపోని మాటలు చెప్పి చిచ్చులు పెట్టాలని ప్రయత్నిస్తారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన రహస్యాలను వారు బయటపెట్టి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. ఈ కుట్రలన్నీ చాలా రహస్యంగా, సూక్ష్మంగా జరుగుతాయి. మీకు అనుమానం వచ్చినా, అయ్యో వాళ్ళు అలాంటివారు కాదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని మీరే సర్దు చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతరులను శత్రులుగా చూడటం మీ నైజం కాదు. అయితే మకర రాశివారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కష్టకాలం, ఈ అగ్నిపరీక్ష మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత శక్తివంతంగా, దృఢంగా, ఒక వజ్రంలా తయారు చేయడానికి వచ్చింది. శనిదేవుడు ఒక కఠినమైన గురువు. ఆయన పాఠాలు నేర్పేటప్పుడు చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. కానీ ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత జీవితంలో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. ఎవరు మీవాళ్లు, ఎవరు కానివాళ్లు అనే నిజాన్ని ఆయన మీకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు. మీలోని అమాయకత్వాన్ని తొలగించి వివేచన జ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ శక్తివంతమైన అంతర్వాణి చెప్పే మాట వినండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు మీ మనసులో ఏదైనా సందిగ్ధం లేదా ఒక రకమైన ప్రతికూల భావన కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అదే మిమ్మల్ని హెచ్చరిస్తున్న దైవ సంకేతం. అందరినీ నమ్మడం ఆపండి. సహాయం చెయ్యండి, కానీ గుడ్డిగా కాదు. ఎవరికి ఎంతవరకు సహాయం చెయ్యాలో ఒక హద్దు పెట్టుకోండి. లేదు, కాదు అని చెప్పడం నేర్చుకోండి. మీ సమయాన్ని, శక్తిని, డబ్బును మీకోసం, మీ ఎదుగుదల కోసం కూడా ఉపయోగించడం ప్రారంభించండి. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, యోగా వంటివి మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. ప్రతిరోజూ కొంత సమయం మీతో మీరు గడపండి. ప్రకృతితో, ముఖ్యంగా నీటితో ఎక్కువ సమయం గడపండి. అది నది కావచ్చు, సముద్రం కావచ్చు, లేదా మీ ఇంట్లోని స్నానాల గది కావచ్చు. మీరు మీలోని ప్రతికూల శక్తిని తొలగించి మీకు కొత్త శక్తిని, చైతన్యాన్ని ఇస్తుంది. నిస్వార్థంగా పేదలకు, అవసరలో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు దానం చెయ్యండి. ఇది శనిదేవుడిని ప్రసన్నం చేస్తుంది, మీ కర్మఫలాలను తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం సూర్యుడు ఉదయించి తీరుతాడు. మీరు ఈ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని ఒక ముడివజ్రం నుండి సాణపెట్టిన ప్రకాశవంతమైన వజ్రంలా తయారుచేస్తాయి. బయటకు సున్నితంగా కనిపించినా లోపల మీరు చాలా శక్తివంతులు. ఆ సముద్రమంతటి శక్తి, ఆ గురుగ్రహం అంతటి జ్ఞానం మీలో ఉంది. దాన్ని గుర్తించండి. ఈ అనుభవాలు మకర రాశివారి జీవితానికి ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త దిశను చూపిస్తాయి. కాబట్టి నిరాశ చెందకుండా, ఇది తమను తాము సంస్కరించుకోవడానికి, తమ అంతర్గత శక్తిని కనుగొనడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి ముందుకు సాగాలి. అయితే ఇప్పుడు మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకెందుకొచ్చాయి? మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీలోని కర్మ మలినాలను, మీ పాప ప్రక్షాళనను చేసింది. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను శుద్ధి చేసింది, మిమ్మల్ని మరింత పవిత్రంగా మార్చింది. కాబట్టి మీరు గతాన్ని తలుచుకొని బాధపడటం ఇక ఆపండి. మీ పరీక్షకాలం ముగిసింది. ఆ దివ్య శక్తిని మీరు ప్రత్యక్షంగా మీ కళ్లతో చూసి, మీ మనసుతో అనుభూతి చెందే గడియలు వచ్చేశాయి. మీరు గనక మకర రాశివారైతే ఈ సమయాన్ని ఒక సాధారణ కాలంగా కాకుండా మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన ఒక అమూల్యమైన దైవ ఆహ్వానంగా భావించండి. మీరు చూడలేకపోతున్న ఒక దివ్య శక్తి నిరంతరం మీతోనే ఉంది. మీ వెంటే అడుగులు వేస్తోంది. మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుతోంది. మీరు పిలవకపోయినా ఆ దివ్యశక్తి మీ గడప తొక్కబోతోంది. మీరు అడగకపోయినా మీకు వరాల వర్షం కురిపించబోతోంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా జరగబోయేది ఇదే. దీనికి ప్రధాన కారణం మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో మీరు తెలియకుండానే చేసిన నిస్వార్థ సేవ, మీరు పలికిన సత్యవాకులు, మీరు చూపించిన కరుణ, ఇవన్నీ కలిసి ఒక దైవ కవచంగా మారి మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుండి, దుష్ట శక్తుల నుండి కాపాడటానికి వస్తున్నాయి. అందుకే
ఈ మధ్యకాలంలో మీరు అనుభవిస్తున్న అసాధారణమైన సంఘటనలు, యాదృచ్ఛికంగా అనిపించే అదృష్టాలు అన్నీ కూడా ఆ దేవతా సంకేతాలుగా మారాయి. కాని మీరు మీ సమస్యల ఒత్తిడిలో వాటిని గుర్తించలేకపోతున్నారు. ఈ మాటలు వింటుండగానే మీ అంతరాత్మలో ఒక అనిర్వచనీయమైన శక్తి జాగృతమవుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ రోమాలు నిక్కబచ్చుకోవచ్చు. మీ కళ్లలో తెలియకుండానే ఆనంద భాష్పాలు రావచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఎవరో చెప్పిన కట్టుకథ కాదు. ఇది మీ జీవితంలో జరగబోతున్న సత్యం, అతి త్వరలో ప్రత్యక్షం కాబోతున్న అద్భుతం. ఆ తల్లి ఎవరు? ఆమె ఎందుకు వస్తున్నారు? ఈ భూమి మీద వేల కోట్ల మంది ప్రజలుండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు అనేదే మనం ఇప్పుడు తెలుసుకోబోయే, మీ జీవితాన్ని మార్చబోయే దివ్య దేవత రహస్యం. అందుకే దయచేసి మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీ మనసును నిశ్చలం చేసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం మీ చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం, ఇలాంటి దైవ సందేశం మళ్లీ మళ్లీ రాబోదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తలరాతను, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఆ శక్తి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీ జీవితంలో కూడా చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు వెలుగుల పర్వం, విజయాల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇది అతిశయోక్తి కాదు, ఇది జరగబోయే సత్యం. మకర రాశివారికి జీవితంలో చిన్నప్పట్నుంచే కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ తమ బాధను అంతగా బయటకు చెప్పుకోరు. నవ్వుతూ కప్పిపుచ్చుతారు. కాని లోపల ఎంత బాధను, ఎంత భారాన్ని మోస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక మీదట మీరు ఆ బాధలను, ఆ భారాలను మోయాల్సిన పనిలేదు. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి, మీ విశ్వాసానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితమనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీ ధర్మ నిరతి మీకు ఫలితంగా రాబోతోంది. ఇక్కడినుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి వడ్డీతో సహా మంచి ఫలితంగా ఇచ్చేలాగా గ్రహస్థితులు మారుతున్నాయి. వీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారి మనసులో ఒకటే నమ్మకం బలంగా, అచంచలంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు. నా మంచితనాన్ని, నా కష్టాన్ని ఒకరోజు దేవుడు చూస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అనే అచంచలమైన విశ్వాసం. అలా ఆ విశ్వాసం నిజం కావడానికి, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈరోజు ఆ దేవత మీ ఇంటికి వస్తోంది. ఈ దేవత ఒక్కోసారి ఆలస్యంగా వస్తుంది, కాని వచ్చినప్పుడు శూన్యాన్ని కూడా సంపన్నం చేస్తుంది. బండరాళ్లలో కూడా జీవం పోస్తుంది. ఈ మధ్యకాలంలో మీరొక విషయం గమనించారా? మీ ఇంట్లో కారణం లేకుండానే శాంతి పెరిగింది. అనవసరమైన గొడవలు, వాదనలు తగ్గాయి. ఇంట్లో పువ్వులు లేకపోయినా అప్పుడప్పుడు ఏదో మంచి సువాసన, అగరబత్తి వాసనలాంటిది వస్తుంది. నిజానికి మకర రాశివారింట్లో ఎప్పట్నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కాని మీకున్న సమస్యల ఒత్తిడిలో, మీకున్న గందరగోళంలో మీరు ఆమె ఉనికిని గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో మీతోపాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో, వెంట్రుకవాసిలో తప్పి ఉంటాయి. దానికి కారణం మీ అదృష్టం కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ ఒక కవచంలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంది. అందుకే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తోంది అనడానికి తిరుగులేని సంకేతాలు. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? మరి ఆ దేవత మకర రాశివారి ఇంట్లోకి ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మీ జీవితాన్ని మార్చబోయే దివ్య దేవత రహస్యం. అందుకే దయచేసి మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీ మనసును నిశ్చలం చేసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం మీ చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం, ఇలాంటి దైవ సందేశం మళ్లీ మళ్లీ రాబోదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తలరాతను, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఆ శక్తి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీ జీవితంలో కూడా చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు వెలుగుల పర్వం, విజయాల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇది అతిశయోక్తి కాదు,
ఇది జరగబోయే సత్యం. మకర రాశివారికి జీవితంలో చిన్నప్పట్నుంచే కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ తమ బాధను అంతగా బయటకు చెప్పుకోరు, నవ్వుతూ కప్పిపుచ్చుతారు. కాని లోపల ఎంత బాధను, ఎంత భారాన్ని మోస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక మీదట మీరు ఆ బాధలను, ఆ భారాలను మోయాల్సిన పనిలేదు. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి, మీ విశ్వాసానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితమనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీ ధర్మ నిరతి మీకు ఫలితంగా రాబోతోంది. ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి వడ్డీతో సహా మంచి ఫలితంగా ఇచ్చేలాగా గ్రహస్థితులు వారుతున్నాయి. వీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా వారి మనసులో ఒకటే నమ్మకం బలంగా, అచంచలంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు, నా మంచితనాన్ని, నా కష్టాన్ని ఒకరోజు దేవుడు చూస్తాడు, నాకు న్యాయం చేస్తాడు అనే అచంచలమైన విశ్వాసం. అలా ఆ విశ్వాసం నిజం కావడానికి, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఈరోజు ఆ దేవత మీ ఇంటికి వస్తోంది. ఈ దేవత ఒక్కోసారి ఆలస్యంగా వస్తుంది, కాని వచ్చినప్పుడు శూన్యాన్ని కూడా సంపన్నం చేస్తుంది, బండరాలలో కూడా జీవం పోస్తుంది. ఈ మధ్యకాలంలో మీరొక విషయం గమనించారా? మీ ఇంట్లో కారణం లేకుండానే శాంతి పెరిగింది. అనవసరమైన గొడవలు, వాదనలు తగ్గాయి. ఇంట్లో పువ్వులు లేకపోయినా అప్పుడప్పుడు ఏదో మంచి సువాసన, అగరబత్తి వాసన లాంటిది వస్తుంది. నిజానికి మకర రాశివారింట్లో ఎప్పట్నుంచో ఈ దేవత అనుగ్రహమనేది ఉంది. కాని మీకున్న సమస్యల ఒత్తిడిలో, మీకున్న గందరగోళంలో మీరు ఆమె ఉనికిని గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో, వెంట్రుకవాసిలో తప్పి ఉంటాయి. దానికి కారణం మీ అదృష్టం కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ ఒక కవచంలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంది. అందుకే మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తోంది అనడానికి తిరుగులేని సంకేతాలు. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు? మరి ఆ దేవత మకర రాశివారి ఇంట్లోకి ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మీ జీవితాన్ని మార్చబోయే దివ్య దేవత రహస్యం. అందుకే దయచేసి మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి, ఎటువంటి ఆటంకాలు లేని ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీ మనసును నిశ్చలం చేసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం మీ చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఇలాంటి అదృష్టం, ఇలాంటి దైవ సందేశం మళ్లీ మళ్లీ రాబోదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ తలరాతను, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. ఆ శక్తి ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీ జీవితంలో కూడా చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. ఇప్పుడు వెలుగుల పర్వం, విజయాల పర్వం ప్రారంభం కాబోతోంది. ఇది అతిశయోక్తి కాదు, ఇది జరగబోయే సత్యం. మకర రాశివారికి జీవితంలో చిన్నప్పట్నుంచే కష్టాలు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ తమ బాధను అంతగా బయటకు చెప్పుకోరు, నవ్వుతూ కప్పిపుచ్చుతారు. కాని లోపల ఎంత బాధను, ఎంత భారాన్ని మోస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక మీదట మీరు ఆ బాధలను, ఆ భారాలను మోయాల్సిన పనిలేదు. మీరు పడిన కష్టానికి, మీ సహనానికి, మీ విశ్వాసానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితమనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీ ధర్మ నిరతి మీకు ఫలితంగా రాబోతోంది. ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి వడ్డీతో సహా మంచి ఫలితంగా ఇచ్చే. ఈ లక్షణాలన్నీ మకర రాశివారి ఇంట్లో దేవత వచ్చిందని చెప్పడానికి వాస్తవ సంకేతాలు. ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ పూర్వజన్మ సుకృతం. మీరు ఒకే ఒక పని చేయాలి, ఆ తల్లిని భక్తితో, ప్రేమతో మీ గుండెల్లో నిలుపుకోవాలి. ఈ దేవత మకర రాశివారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వీరి జీవితం పూర్తిగా 100% మారిపోతుంది. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఇవన్నీ కూడా మాయమవుతాయి. పిల్లలకున్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. ముఖ్యంగా మకర రాశివారికి మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, తృప్తికరమైన జీవితం ఇవన్నీ కూడా లభిస్తాయి. మీకు ఖచ్చితంగా అఖండ రాజయోగమైతే కలుగుతుంది. ఎంతసేపండి అమ్మ అనుగ్రహిస్తే కలిసిరావడమనేది? ఒక రాత్రిలో కోటీశ్వరులైన వాళ్ళుంటారు.
ఏదైనా కాని మనకి అదృష్టం ఉండగానే సరిపోదు, అమ్మ అనుగ్రహం కూడా మనకి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఈ విధంగా పూజ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని మీ ప్రతిభ, మీ సామర్థ్యం ఒక్కసారిగా వెలుగులోకొస్తుంది. దేనికోసమైనా మీరు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తుంటే అది ఇప్పుడు ఫలప్రదం కాబోతోంది. ఇంట్లో ఎప్పుడూ లేనంత ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారడం మీరే గమనిస్తారు. మీరు ఏదైతే బలంగా అనుకున్నారో అది నిజం కావడం మొదలవుతుంది. అంతేకాదు, మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఒక వర్చస్సు వస్తుంది. చూసినవాళ్లు, ఏంటి ఈ మధ్య చాలా మారిపోయావు, చాలా ప్రకాశవంతంగా ఉన్నావు అని అడుగుతారు. మీ ప్రతి ప్రయత్నానికి ఆశించిన ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఇంతకుముందు మీ ఇంట్లో నిత్యం గొడవలు, అశాంతి, చిరాకు ఉండేవారా? అయితే ఇప్పుడా దేవత రాకతో, ఆ తల్లి ఆశీర్వాదముతో మాటలు మౌనాన్ని దాటి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆదరణ, ప్రేమ, అనురాగం పెరుగుతాయి. అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్న కృషి, పడుతున్న తపన ఫలించలేదా? అయితే ఆ తల్లి ఆశీర్వాదం ఒక్కసారి మీ మీద పడిన తరువాత మీరు వేసిన విత్తనం, మొలకెత్తిన మొక్కల్నెన్నటి, మీ నిరుపయోగమైన ప్రయత్నం ఈరోజు మీ విజయానికి మూలమవుతుంది. మీరు ఆశించిన విధంగా సమాజంలో గౌరవం, గుర్తింపు, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. మిమ్మల్ని అవమానించిన వారే మీ దగ్గరికి వచ్చి సలహాలడుగుతారు, మీ సహాయం కోరుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మంచులా కరిగిపోతాయి. శరీరం, మనసు నూతన ఉత్సాహంతో, చైతన్యంతో నిండిపోతాయి. ఆమె అనుగ్రహం ఉంటే పెట్టిన పెట్టుబడి ఫలించక మానదు. మొదలుపెట్టిన వ్యాపారం లాభాల బాట పట్టక మానదు. ఆర్థికంగా మీరు ఊహించని అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఊహించని మార్గాల నుండి ధన ఆదాయం వస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చుల మీద నియంత్రణ ఏర్పడుతుంది. మరియు దృఢమైన మానసిక ధైర్యంతో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే శక్తి మీలో కలుగుతుంది. ఒకరికొకరు సహకరించుకునే కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఇది ఆమె ఒకసారి అనుగ్రహించిన ఇంటికి వచ్చే శాశ్వత వరం. ఎంత శుభం, ఎంత పవిత్రత! మన పాపాలను మన్నించే శక్తి ఆమె దగ్గరే ఉంది. మన కన్నీళ్లను పుడిచే కరుణ ఆమె హస్తాల్లో ఉంది. ఇప్పుడు ఆ తల్లి మీ ఇంట్లో మీతో ఉంది. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ జగన్మాత, ఆదిపరాశక్తి, ఆ దుర్గమాత. మీరు ఈ వీడియోలో వింటున్న ప్రతి భావం, ప్రతి శబ్దం నిజం కావాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆమెను భక్తితో, ప్రేమతో, స్వచ్ఛమైన మనసుతో ఆహ్వానించిన వారి ఇంట్లో అమ్మ తప్పకుండా నిలిచి ఉంటుంది. మకరరాశి మిత్రులారా, మీ ఇంట్లో ఆ తల్లి తిరుగుతుండటం అనేది ఒక అపారమైన వరం, ఒక మహాభాగ్యం. కాని అదే సమయంలో ఒక పవిత్రమైన బాధ్యత కూడా మీపైన ఉంది. ఆమె మీ ఇంటిని ఒక ఆలయంగా మార్చడానికి వచ్చింది. మీ జీవితాన్ని మహోన్నతంగా మార్చడానికి వచ్చింది. మీ ప్రాణాలకు దివ్య రక్షణ కవచంలా ఉండడానికి వచ్చింది. ఇప్పుడా వరాన్ని నిలుపుకోవడమంతా మీ చేతుల్లోనే ఉంది. నిత్యం ఆమెను స్మరించుకుంటూ, ఆ దుర్గమాతను మీరు నిత్యం పూజించుకుంటూ, ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షమనేది మరింతగా పెరుగుతుంది. కాబట్టి మీకున్న కష్టాలు తొలగి, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరగడం కోసం మీ ఇంట్లో దుర్గామాతను పూజించండి. పూజాగదిలో లేదా తూర్పు దిశలో పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై అమ్మవారి ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉంచి, అనంతరం అమ్మవారు సౌభాగ్యప్రదాయిని కాబట్టి గాజులు, పసుపు కుంకుమ, పువ్వులు, కొత్త బట్టలతో అలంకరించాలి. అనంతరం పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి. అలాగే ఒక రూపాయి కాయం కాని, వెండి కాయం కాని, రాగి కాయం కాని తీసుకొని శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుంకుమార్చన చేసుకోండి. ఇలా 5 రోజులు వరుసగా చేయండి, లేదా 5 శుక్రవారాలు చేయండి. పూజ చేశాక ఆ కాయిన్ తీసుకుని మీ పర్సులో కాని, కబోర్డ్లో కాని, డబ్బు దాచుకునే చోట కాని పెట్టుకోండి. రూపాయి మనతో ఉంటే సాక్షాత్తూ అమ్మవారే తోడుగా ఉంటారు. మీకు తెలుసు కదా, ఎటువంటి మాయలు, సూతకాలు ఉన్నా కూడా ఈ పూజ చెయ్యకూడదు అని. కాబట్టి ఆ అడ్డంకులు లేవు అనుకున్నవాళ్లు ఈ యొక్క పూజ అయితే చేసుకోవాలి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అడ్డంకులు ఎదురవుతున్నాయని అనుకుంటే అవి కూడా పోతాయి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యాలి. అలాగే తులసికోట ముందు కూడా సాయంత్రం పూట ఒక దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండి దుర్మాతకు ఎర్రటి పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో పూజించాలి. అది చాలా శ్రేష్టం.
ఆవునేతితో దీపాన్ని వెలిగించి పరమాన్నం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ మనసులోని బాధలను మీ కోరికలను ఆ అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది మీ ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది. అలాగే ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. పూర్తి భక్తితో, నిష్ఠగా, నమ్మకంతో చేయండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీ మాటల్లో కరుణ ఉండాలి. మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. మీ ఆచరణలో ధర్మం ఉండాలి. ఆమె రాక మీ జీవితానికి ఒక మలుపు. ఆమె కరుణ మీ భవిష్యత్తుకు ఒక వెలుగు. ఇక్కడ మకర రాశివారు మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. కులదేవత మీ వంశానికి రక్షకురాలు, మీ ఇంటికి మూలస్తంభం. ఆమె అనుగ్రహం లేకుండా ఏ పూజ ఫలించదు. ఏ దేవుని ఆశీస్సులు పరిపూర్ణంగా లభించవు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పద్దవారిని, బంధువులను అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజగదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరేమిటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. కులదేవత మరియు ఆ దుర్గమాత, ఈ 2 మహాశక్తులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు, మీమీద ప్రయోగించే నరగోస, నరదృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి చెడు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి 1000 రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ దుర్గమాతను మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ 2 మహాశక్తులే మిమ్మల్ని ముందు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతోందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దైవానికి మేము కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయామే అని మొదట బాధపడతారు. కాని ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితమంతా శుభమే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. మీ జీవితంలో చీకటి పూర్తిగా తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. అర్థమైంది కదండి? మకర రాశివారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చితే, మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి మకర రాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకుమించిన మంచి జరుగుతుంది అనేది దైవనియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి. జై దుర్గామాత అని భక్తితో కమెంట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో, ప్రతి రాశిఫలం మీకు నేరుగా చేరుతుంది. ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహసంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నింటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సర్వం శుభం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.